ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. పెరుగుతున్న ఖర్చులు, అధిక భారం, ఆర్థిక పరిస్థితులు మారుతున్నాయి. అవును, పెరిగిపోయిన పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, ముందు ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలందరూ కూడాను ఖర్చులు తగ్గించుకోండి, విలాసవంతమైనటువంటి జీవితాలను పోస్ట్పోన్ చేసుకోండి. ఎంత సేవింగ్ చేయగలిగితే అంత సేవింగ్స్లోకి వెళ్ళండి. అంతేకాని విచలవిడిగా ఖర్చులు తగ్గించుకుంటే రాబోయే రోజుల్లో మంచిది అంటున్నారు. ఎందుకనంటే పెట్రోల్ అలాగే గ్యాస్ ధరలు పెరగడం వల్ల అనూహ్యంగా ఆ ఎఫెక్ట్ అనేది ఇతర వ్యాపారాల మీద పడతాయి. తినే తిండి దగ్గర నుంచి అన్నిటి మీద కూడాను, కొనుక్కునే కూరగాయలు, ఉప్పు పప్పు అన్నిటి మీద కూడాను పెట్రోల్ ఛార్జెస్ పెరిగితే చాలు మన లైఫ్లో నిత్యావసర వస్తువులకు సంబంధించిన అన్నిటి మీద కూడాను ఛార్జీలు ధరలు పెరిగిపోతాయి. మొన్న గ్యాస్ ధర కేవలం గ్యాస్ సంక్షోభం ఒక 10 రోజులు వస్తేనే చాలు మనకి తినడానికి తిండి లేకుండాను అల్లాడిపోయాము. చాలా టిఫిన్స్, రోడ్ సైడ్ వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారస్తులు మూతపడాల్సి వచ్చింది. ఒక పూట అసలు వ్యాపారమే చేయలేని పరిస్థితి. ఇంకా ఇప్పుడు పెట్రోల్ బాధుడు కేవలం 10 రోజుల్లోనే 3-4 సార్లు పెట్రోల్ అలాగే గ్యాస్ ధరలు పెంచేయటం, వీటన్నిటికీ కారణము నిజంగా దేశంలో సంక్షోభం వచ్చిందా లేకపోతే సృష్టించారా అనేది కూడాను చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట. ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితమే దేశ ఆర్థిక పరిస్థితి దయనీయ పరిస్థితిలోకి వెళ్తూ వచ్చింది. కానీ దాన్ని కప్పుబుచ్చుతూ కేంద్ర ప్రభుత్వము తాజాగా వచ్చినటువంటి మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని సాకుగా పెట్టుకొని పెట్రోల్ సంక్షోభం, తర్వాత గ్యాస్ సంక్షోభం సృష్టించింది. ఆ తర్వాత నిదానంగా ప్రజల జీవన శైలిని తగ్గించుకోవాలి, మార్పు చేసుకోవాలి, విలాసవంతమైనవి, వర్క్ ఫ్రమ్ హోము, ఎక్కువ ట్రావెల్ చేయొద్దు, పెట్రోల్ వాడకాలు తగ్గించాలి, గోల్డ్ వాడకాలు తగ్గించాలంటూ కూడాను క్రమక్రమంగా ఒక ఫార్ములా పద్ధతిలో దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, క్షీణిస్తుంది అని చెప్పకుండా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అని భావించి ప్రజలను మభ్యపెడుతూ కూడాను ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ కూడాను ఇప్పుడు ఫైనల్గా అందరికీ ఇక చిన్నగా ఒక్కొక్కరికి ఇంజెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందని అంటే నొప్పి అంతగా తెలియదు అనమాట. సో ఒకేసారి బాంబు పేల్చడం కన్నా కూడాను కొంచెంగా ప్రజలకి ఆ చేదుని అందించారు. ఇప్పుడు తప్పనిసరిగా కూడాను రేట్లు పెరిగాయి, కానీ పెట్రోల్ వాడకం మాత్రం ఆగదు కదా. నిత్యావసర ప్రయాణాలలో మనకి వాహనాలు ప్రయాణం చేయాలి అంటే పెట్రోల్ కావాల్సిందే, గ్యాస్ వంట వండాలి అంటే ఉండాల్సిందే. ఈ పెట్రోలు, గ్యాస్ ధరల ప్రభావం ఇతర వస్తువుల మీద కూడా పడుతుంది. కానీ వాటిని వాడకం మానేస్తామా? కానీ మానేయము. కానీ తిరుగుబాటు రాకుండా చాకచక్యంగా తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికగా కూడాను ఈ ఆర్థిక సంక్షోభాన్ని ప్రజల ముందు కప్పిబూచి దాచిపెట్టింది. ఏదేమైనా సరే ఆర్థిక నిపుణులు మాత్రం కేంద్రం నుంచి వచ్చే సూచనలు కానివ్వండి, లేకపోతే ఆ బాంబ్ బ్లాస్ట్ స్టేట్మెంట్స్ ఏవైనా సరే, దేనికైనా సరే సిద్ధంగా ఉండాల్సిందే, వేరే దారి లేదు అంటున్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో మరింత దారుణమైన స్థితులు రాబోతున్నాయి. నిత్యావసర వస్తువులు అలాగే ప్రజల జీవన శైలి కూడా మారబోతుంది, క్లిష్టంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు మన ముందున్న వాస్తవం.